అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న అండ పోగొట్టుకున్నాం. ఇప్పుడు పాపారావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటావా? అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్, నీ ఆన్సరు కరెక్ట్. దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు. ఏం అల్లుడు? నేనేం ఆలోచించగలను? దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు? మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ. ఈ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య. బాగా ఆలోచించు. ఆలోచిస్తున్నాడు 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 ఆలోచిస్తున్నాడు. అత్తయ్య, అమ్మా, నాన్నగారేరి? నా వల్ల కాదురా బాబు, ఆయనతో నేను పడలేను. శ్రీశైలం వెళ్ళామా, అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్ళాలని మొండికేశారు. ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పా పెట్టకుండా పారిపోయేసాను. మావయ్య గారు కంగారు పడతారేమో అత్తయ్య. ఏం పర్వాలేదమ్మా, రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కువచ్చేసాను. వదిలి గారు, ఇదేనా రావడం? అవునదినే, మీరెప్పుడొచ్చారు? 15 రోజులైంది. 15 రోజులైందా? అది నేనే రమ్మన్నాను అత్తయ్య. ఓహో, ఒంటరిగా ఉండలేక జతకు రమ్మనింటావు. ఫోన్లే, నేనొచ్చేసాగా. నమస్కారం అమ్మా. మీరు వచ్చారా? ఒళ్ళంతా కంపరంగా ఉంది, స్నానం చేసి వస్తానమ్మా. అమ్మా, ఆ, ఎదటి వాళ్ళు ఏమనుకుంటారా లేకుండా ఏమిటా మాటలు? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకన్నీ తెలుసు. ఒకరి కొంప మీద ఒకరు పడి తింటే ఎంతటి వాళ్ళైనా రోడ్డును పడాలి. చాలే, నువ్వేం మాట్లాడుకో, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే. ఎలా ఉంటారో నేను చూస్తాను. బావగారు, అన్నయ్య, అమ్మ నాన్నల్ని చిన్నన్నయ్య కాళ్ళ వెళ్ళ పడతాను వెంట తీసుకువెళ్ళాడు. ఇదేదో అర్థం కాని విషయంలో ఉంది. ఇంకా అర్థమయ్యేదే ఉంది. ఆ కసాయివాడి మాటలు నమ్మి అమ్మా నాన్న తోడేళ్ల కొంపకు వెళ్ళారంటే ఇదేదో పెద్ద కుట్రే. తేలుస్తా. నాన్నా, నాన్నా! ఏమిటా కేకలు? ఎవరు కావాలి? మా అమ్మ నాన్న ఎక్కడ? అక్కడ. మా అమ్మ నాన్న ఎక్కడ? తెలీదు. రవి ఎక్కడ? తెలీదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పొగరబోత్తాను నీకే కాదు, నాకు ఉంది. నేను ప్రాణంతో ఉండగా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నేను చెప్పను. నువ్వింకా ఇలాగే ఏమైనా స్మాష్ చేశావో నేను నీ చెల్లెల్ని. నీ కళ్ళ ముందే నేను నగ్నంగా తయారవుతాను. ఓహో, నువ్వు ఈ దారిలో వచ్చావన్నమాట. దీనికి తగ్గ ఆయుధం నా దగ్గరుంది. చందనా, ఎస్.
చూడు నీ జింగిల్ జింగిల్ జాని నాతో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా ఇంతే. చెప్పు చెప్పవే చెప్పు. మా నాన్న కిడ్నీ ట్రబుల్. వాళ్ళ అమ్మ నాన్న కిడ్నీ ఇచ్చేందుకు హాస్పిటల్లో ఉంచాం. ఏ హాస్పిటల్?